రైట్, నమస్తే. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఉన్న గెస్టు రెడ్ స్టార్ సుక్కరామ్ నర్స్ అని ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కొన్ని విషయాలు ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో ఎట్లా ఉన్నది పరిస్థితులు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. ఎట్లున్నారన్నా? మంచిగా చూస్తూ ఉండరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ రాజకీయాలు కొంత వాడివేడిగా ఇటు అటు సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే పార్టీ మీద విమర్శలు, వాళ్ళ నాయకుల మీద విమర్శలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏమనిపిస్తుందని ఇవన్నీ చూస్తుంటే? ఏముంటుంది, నోరుండి ఊరు అన్నట్టు వెనకటి ఒక సామెత ఉంటుంది. ఆ సామెత తగ్గట్టు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన కావచ్చు, ఆయన మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, కొంత వాళ్ళు మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కొంత సోయి తప్పినట్టే లెక్క. ఎందుకనంటే ప్రతి దాంట్లో క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుందట పార్టీలలో. అంటే ఆ పార్టీల గురించి మనకు పెద్దగా ఏం తెలియదు, ఉంటుందట. మరి క్రమశిక్షణ కమిటీకి మెయింటైన్ చేయవలసినటువంటి స్టేరింగ్ ఎవరి దగ్గర ఉంది? లేకపోతే వాళ్ళు సోయి లేకుండా పండుకున్నారా? లేకపోతే సమాజానికి ఏమైనా చెప్పాలనుకుంటారా? లేకపోతే మరి వాళ్ళు ఏడ కావాలి కాస్తారో మరి అది అలానే అడగాలి. అంటే ప్రజెంట్ ఆ క్రమశిక్షణ కమిటీ ఇవన్నీ చూస్తుంటే గతం నుంచి, అంటే స్టార్టింగ్లో తీన్మార్ మల్లన్నని కావచ్చు, అంతకుముందు ఇంకా కొంతమందిని బక్క జడ్సన్ లాంటి వాళ్ళని కావచ్చు సస్పెండ్ చేశారు. రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి చాలా వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్లో వాళ్ళకి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి ఇండైరెక్ట్గా ఒక 5 లక్షల ఇల్లులు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇళ్లకు 500 రూల్స్ పెట్టిరు, 500 కండిషన్లు పెట్టిరు అని చెప్పి మాట్లాడతాడు. కోట్లు దోసుకుంటున్నారు, ఎవరో వచ్చి అసలు ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి ఉన్నత అధికారాలలో కూర్చుంటున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఆయనకి ఎందుకు ఈ షోకాస్ నోటీసులు పోతలేవు? కాంగ్రెస్లో ఆయనకి ఇలాంటివన్నీ వర్తిస్తలేవు? ఆయన రెడ్డియే కదా, రేవంత్ రెడ్డియే కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకమే రెడ్డిలకు 10% రిజర్వేషన్ కావాలని చెప్పి సంతకం పెట్టిండు. అన్నేసుడు నన్నేసుడు అని సామెత ఉంటుంది తెలంగాణలో. అంటే అన్నేసుడు నన్నేసుడు అంటే ఏదో బూత్ అనుకునేరు. కూరంతా వండిన తర్వాత ఉప్పు వేయకపోతే రుచి ఉండదట. అట్లనే రాజకీయాలలో ఏమంటారు, రెడ్డిలు లేకపోతే మజా ఉండదట, బలం ఉండదట. రాజకీయం చేయాలన్నా వాళ్ళే, రాజకీయాన్ని దించాలన్నా వాళ్ళే. నాటి ఇది రేవంత్ రెడ్డి అన్న మాటే. అలాంటప్పుడు రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఎట్లా పంపుతాడు? బక్కా జడ్సన్ లాంటి వాళ్ళకి పంపుతాడు. అంటే రీసెంట్గా నిన్న చూసుకుంటే కొండ సురేఖ బిడ్డ కూడా మాట్లాడుతాడు. కొండ సురేఖకు నోటీసులు ఇచ్చాడు, జక్కిడి ప్రభాకర్ని సస్పెండ్ చేసిండు. మరి ఎందుకు ఆయన మీదకి పోతలేవు? అట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? రెడ్డిలు కాదు కదా అంటున్నా, ఓన్లీ కుల రాజకీయం నడుస్తుంది అనుకోవచ్చా? రెడ్డిలు కాదని చెప్తున్నా. అందుకే నేను గతంలో కూడా ప్రభుత్వం వచ్చిన నెల అటు ఇటు అయ్యిందేమో, ఆకాశమంతా పందురి వేసి డప్పు కొమ్ములతో సందడి చేసి చుట్టాలనంత ఇంటికి పిలిచి అంచుల తొక్కుకు అమ్మకు చెప్పా ఢిల్లీకి పోయి తల్లిని కలిసి తిరిగి తీరం చేరేసరికి వేసిన అన్నం పాయే మెచ్చిమెడల దండేసిండ్రో తన కుల పోళ్లను కూడేస్తుండో గా గుంపు మేస్తిరి గుణమేందో దినదినము అడగండో. కులాన్ని పోగు చేసేటువంటి సందర్భంలో ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు. కొంతమంది మంత్రివర్గంలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వాళ్ళు జోకేటువంటి పని పెట్టుకోరు కాబట్టి వాళ్ళు ఏం సపోర్ట్ చేయరు. ఏడదాకా ఎందుకు యాదగిరి గుట్టకు పోయిర్రు, డిప్యూటీ సీఎం ఏమంటారు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క పిర్రల కింద పీట ఎందుకు లేదు? సేమ్ అదే స్థాయిలో ఉన్నటువంటి మంత్రి కోమరెడ్డికి పీట ఎట్ట దొరికింది? క్లియర్గా అర్థం కావాలి. దాంట్లో ఇంకా కొత్తగా ఏముంటుంది, అలా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకు అర్థం కావాలి, అగ్రస్థానం అనుకునేటువంటి నాయకులకు అర్థం కావాలి, వాళ్ళకు ఓట్లు వేస్తున్నటువంటి అమాయకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు అర్థం కావాలి. సఖ్యత ఉంది మాకు అని చెప్పి ఆ రోజు ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కదా. ఏంది మాకు సఖ్యత ఉన్నది, ఆ టైంకి అక్కడ దొరకలేదు, దాన్ని ఎందుకు తప్పు పడుతున్నారు అని చెప్పి మాట్లాడి. నేను ఏమంటున్నా భయ్య, తంతే తన్నిచ్చుకుంటాం అంటే అది నీ ఇష్టం, నీ తీటే భయ్ ఇవ్వడదన్నాడు అన్నా. అయితే అన్న, ఇప్పుడు రీసెంట్గా చూస్తూ ఉన్నారు, ఇప్పుడు తెలంగాణలో కొన్ని రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే చదువుకున్న వాళ్ళు కూడా వర్షాలు పడతలేవు, అది ఇది కారణం అంటే దానికి ప్రతిపక్షాలు క్షుద్ర పూజలు చేపిస్తారు. నమ్ముతారా ఇవన్నీ? ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలి ఇట్లా మాట్లాడేటోళ్ళు. అంటే ప్రతిపక్షం అధికార పక్షాన్ని పక్కన పెడితే వర్షాలకు క్షుద్ర పూజలు చేసుడేంది? ఏమోడన్నా మొగులు దించుకొని పుట్టిండా, లేకపోతే అమ్మ కడుపులో నుంచి వచ్చిండా? ఆకాశాన్ని చీల్చుకొని నేల మీదకి వచ్చి నడియాడి ముఖ్యమంత్రులు అయిన కొడుకు ఒక్కడిని చూపిరి ఎవరు కదా. మరి ఎట్లా నమ్మాలి ఈ దొంగల మాటలు? దొంగ మాటలు కదా అవి. విద్యార్థి నాయకులు అని చెప్తారు. నేను అంతా చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో దొంగ మాటలు, క్షుద్ర పూజలు చేసుడేంది? నింగికి రాకెట్ పంపుతున్నాం అయ్యా నాయన, నింగికి రాకెట్ పంపుతున్నాం. ఇప్పుడు నిజంగానే సహజంగా ఏమంటారంటే, ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడు అని దాన్ని అడిగితే మీ నమ్మకం అని అడుగుతుంది. నా నమ్మకం ఉంటే నమ్మతా, లేకపోతే లేదు. క్షుద్ర పూజ అయినా అంతే.
అయితే రీసెంట్గానా ఇది మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, ఖచ్చితంగా అడగాలి, మనం ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు అడగాలని గట్టిగా అనుకున్నది. ఇది కొన్ని కళాకారులని, ఎంత ఉద్యమకారులని, కళాకారులని ఈ మధ్యకాలంలో అమరవీరుల స్తూపం దగ్గర ఒక 3-4 రోజుల ప్రోగ్రాం పెట్టారు. అంటే గుర్తించే ప్రయత్నం, వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందుతున్నారు ఇలా అని చెప్పి ఒక ప్రోగ్రాం నడిచింది. సుఖరామ్ నర్సయ్య ఎందుకు పోలేనా? నేను ఉద్యోగం మీన్ ఊడిగం నేను చేయలేను. అది అవసరమైతే కూలీ చేసుకొని బతుకుతాను. ఓకే, కత్తి పడితే కాన్సెప్ట్ సిప్ప పడితే పక్కీర్ సాప్ అనే డైలాగ్తో అడగతిట్టడానికి వెనకకేంబోడు సుఖరామ్ నర్సయ్య. కానీ ఇంకొని కాళ్ళ కింద పోయి జీతం చేయమంటే చేయలేను. ఇప్పుడు వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఏ ఛానల్లో ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారో మీకు నచ్చకపోయినా మీరే దొబ్బేయాలి. ఇడికెళ్ళి మీ యజమానికి నచ్చకపోయినా నువ్వే దొబ్బేయాలి. నీకు ఏడా ఉన్నట్టు స్వేచ్ఛ? మళ్ళీ ఇంకోటి దేవులాడుకోవాలిగా. ఈ దేవులాడుకునేటువంటి దేవులాటలో ఉన్నటువంటి అవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలో సంసారం చేయాలంటే నాతో కాదు, క్లియర్గా. నేను ఊడిగం చేయాలనుకుంటలేను. ఇప్పుడు అంగోటి అంటే ఏలుముద్ర పేరు రాయనట్టు వాడు మంత్రి అవుతాడు. మంత్రి అయిన సందర్భంలో ఏమవుతుంది, ఆ జిల్లా కలెక్టర్ ఉంటే ఆ కలెక్టర్ వచ్చి ఈయన కాలు మొక్తాడు. కలెక్టర్ మరి అంటే ఇది అనొచ్చు అనరాదు, మరి ఏం బీకనికి చదివినట్టు ఉద్యోగమే కదా. ఊడిగం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఊడిగమే చేస్తున్నట్టు కదా. కాబట్టి అలాంటి ఊడిగం చేసే ఉద్యోగం నాకు ఎందుకు అంటున్నా. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తా ఉన్నది, ఎక్కడ అన్యాయం కనబడ్డా, ఎక్కడ అక్రమం జరిగినా కూడా సుఖరామ్ నర్సయ్య పాట కాదు, అది తూట వస్తుంది ఆయన నోట్లోకి వెళ్ళి, ఆయన ఒక గన్ను లెక్క వెళ్తాడని చెప్పి వింటుంటాం. అవును, తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్నటువంటి రాజకీయాల మీద ఇప్పుడు ఏమన్నా పాటలు తెచ్చిండ్రా? 100 రాస్తా కదా. అంటే నాకు టైం దొరికినప్పుడల్లా రాస్తాను. ఇదే పని మీద ఉంటా అంటే నాకు పూట గడవదు కదా. 100%. ఇప్పుడు పాటకాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి పాట పాడితే పూటకి వెళ్తుంది. అది దొరకు వాడతారా, దొరసానికి వాడతారా, రాజుగారి నడకకు వాడతారా, రాణిగారి వయ్యారపు కురులు వసనగాలి ఊతుంట రాస్తారా, లేకపోతే కాళ్ళకు దండాలు పెట్టి రాస్తారా, ఇంకేమన్నా రాస్తారేమో. ఇంకా నాకు మాట్లాడుతుంది. కానీ నేనేమంటున్నానంటే టైం దొరికినప్పుడల్లా రాస్తుంటా. నేను నిన్నమన్నా కూడా ఒకటి అనుకున్నాం, అది చేద్దామంటే నాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండి చేస్తలేను. అది ఏంది, ఏ పల్లెకు పోయినా ఏ తల్లిని అడిగినా పరిపాలన తీరును అడిగితే చెప్పులు చేతుల పడుతుండో, మారేవంతన్నకు బండబూతులో ఆరతి పడుతుండో, దుమ్ము వడావిని దుంపదెగాని దునియల లేని ముఖ్యమంత్రిని కారు కూతలను గూస్తుండ్రు, అరే కండ్రిచ్చి ఊమిస్తుండ్రు. ఏ పల్లెకు పోయినా ఏ తల్లిని అడిగినా పరిపాలన తీరును అడిగితే చెప్పులు చేతుల పడుతుండో, మారేవంతన్నకు బండబూతులతో హారతి పడుతుండో. చేస్తాయి పాడుతుంది. అద్భుతంగా ఉందని పాట. మరి ఏమైనా బెదిరింపులు అట్లా ఇట్లా ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నా, పోస్ట్ పెడితేనే తీసుకుపోయి లోపల వేస్తారు. అంటే నేను ఒక పార్టీని అంటూ పెట్టుకోను, కులాన్ని అంటూ పెట్టుకోను, మతాన్ని అంటూ పెట్టుకోను, లేకపోతే ఇంకేదో ఛానల్ని అంటూ పెట్టుకోను. అంటే నేను బతకాలనుకుంటలేను, బతకలేను. రాజ్యం ఇప్పుడు ఏడున్నానో రాజ్యానికి తెలియదా? ఇప్పుడు ఏడున్నాడో మీ ఛానల్ నుంచి ఇప్పటికిప్పుడు నన్ను ఎత్తుకపోవచ్చు. బట్ ఏమని ఎత్తుకపోతున్నాను, నేను రాజ్యాంగం అనే బౌండరీ దాటి మాట్లాడిన రోజు నన్ను ఎత్తుకపో. రాజ్యాంగం అనే బౌండరీ లోపలనే ఉన్నా కదా నేను. అంటే ఇప్పుడు జరిగేవన్నీ కూడా విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లోనే జరుగుతున్నాయి. ఎవరు ఉత్త పోస్ట్ పెడితే అది రాజ్యాంగ విరుద్ధం కాదు కదా, అయినా ఎత్తుకోబోతున్నారు. నేనేమంటున్నా, విత్ ప్రూఫ్ తో చేస్తాను. నేను ఏం చేసినా రాజ్యాంగ పరిధిలో ఏ చట్టం ప్రకారం ఏది ఉన్నది, నేను ఎంతవరకు మాట్లాడవచ్చు, నేను ఎంతవరకు రాయొచ్చు. అవును. రెండోటి, ఇప్పుడు నవీన్ ఏమైనా అనాలనుకుంటే నవీన్నే అనవలసిన అవసరం లేదు. నేను ఇక్కడ ఏం మాట్లాడాలనో మాట్లాడితే నవీన్ కినబడుతుంది. ఇంతమంది దొంగలలో ఎవడు దొంగ అనేది వానికి అర్థమైపోతుంది. నేను దగ్గరికి పోయి చెప్పు పట్టి చెంపకూరు కొట్టి నేనెందుకు స్టేషన్లో పోతా, తెలియలేదు నవీన్ అట్లా చేయను కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే నిన్ను కొట్టాలంటే నీ పేరు పెట్టి కొట్టవలసిన అవసరం లేదు. రైట్ అన్న. ఇప్పుడు బీజేపీ మీరు జంతర్ మంతర్ దగ్గరికి పోయినరు, ఆ తర్వాత రిజర్వేషన్స్ హటావు అని చెప్పి ఒక కొత్త ఉద్యమానికి తెరలేస్తున్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మీకేమనిపించింది అక్కడ చూసిన వాళ్ళని అందరినీ ఎక్కడెక్కడ ఏదో రకరకాలుగా వాళ్ళని కూడా కించపరచడం కావచ్చు, వాళ్ళని వేరే లాగా ముద్ర వేయడం కావచ్చు, ఇవన్నీ చేసిండ్రు. మీరు కూడా పోయినరు అక్కడికి ప్రత్యక్షంగా. అసలు ఆడ ఏంది పరిస్థితి, ఎట్లా జరిగింది, నిజంగా జెన్యూన్ ఉద్యమమేనా అది, జంజీలు చేసినటువంటి ఉద్యమం? వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నట్టుగా వీళ్ళంతా పేడు ఎక్కడి నుంచో ఫండింగ్స్ వస్తున్నాయి అవి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, దానికి ఎట్లా ఏమన్నా ఉన్నదా? నేను ఏమంటున్నానంటే, దేశంలో ఢిల్లీ జంతర్ మంతర్ జరిగినటువంటి హంగర్ స్ట్రైక్ ఏదైతే ఉన్నదో, హంగర్ స్ట్రైక్ ప్రజలు అంగీకరించారు కాబట్టి అంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సహజమైనటువంటి మనుషులు కావచ్చు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఏమంటారు కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, అనేక మంది అక్కడికి లక్షలాది మంది వచ్చారు.
అది నిజంగానే ఒకవేళ బూటకం అయి ఉంటే, అది అబద్ధం అయి ఉంటే, అది తప్పయి ఉంటే అధర్మేంద్ర ప్రధాన్ని ధర్మంగా ఎందుకు సస్పెండ్ చేసింది బీజేపీ? అధర్మేంద్ర ప్రధాన్ అధర్మేంద్ర ప్రధానే. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ చేసింది ఆయనే కదా. అది చేయకముందుకు ధర్మేంద్ర ప్రధాన్ ఏమో, అది చేసిన తర్వాత అధర్మేంద్రే కదా. కాబట్టి అధర్మేంద్ర ప్రధాన్ని ధర్మంగా సస్పెండ్ చేసింది బీజేపీ పార్టీ. ఎందుకు చేసింది? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువ కిషోరాలన్నీ విప్లవ తరంగాలను వినిపిస్తున్నట్టు ఇంకిలాబ్ జిందాబాద్ అని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర రక్తం ఏర్లైపోతున్నా వాళ్ళు వాస్తవానికి మేము సచ్చైనా సరే విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. 23,000 మంది చనిపోయారు ఆ నీట్ పేపర్ లీకేజ్ చేస్తే. ఆ తల్లుల కడుపు శోకం ఎట్లా? కడుపులో ఖాతా కాసినోనికి తెలుస్తుంది. పిల్ల చచ్చిపోతే, పిల్లగాడు చచ్చిపోతే ఖాతాగాయని చెట్టుకు కడుపు తీపి ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి ఆ కడుపు తీపి ఏందనేది మానవ సమాజానికి అంతా తెలుసు. కాబట్టి కడుపు తీపి తెలియనటువంటి పైశాచిక పచ్చినెత్తురు తాగే రాజ్యంలో మనం బతున్నాం. కాబట్టి ఆ రాజ్యానికి విన్నపించిరు వాళ్ళు. దాడులు చేయలే, రస్తారోకోలు చేయలే, దీక్ష చేసిరు, హంగర్ స్ట్రైక్ చేసిరు, దీక్ష చేసిరు. దీక్ష చేయడంలో తప్పేమవుతుంది? ప్రజలు నిరసనకు దిగినప్పుడు ప్రభుత్వాలు దిగొచ్చి నిరసనలో ఉన్నటువంటి అంశాలు ఏంటివి అనేది ఖచ్చితంగా వాటిని ప్రస్తావనలోకి తీసుకొని పరిష్కారం కోసం పనిచేయాలి. వాటినే ప్రభుత్వాలు అంటారు. నీ అంతగా నీకు నువ్వు కూర్చుంటే అంటే నడవదు. అంటే వీళ్ళే అక్కడ ఏదో రాళ్ళు ఆ ట్రక్కులు తేవడం ఇదంతా వాళ్ళ మీద దాడి చేసిరు, పోలీసు వాళ్ళని కొట్టిర్రు, జవాన్లను కొట్టిర్రు, అందుకే లాఠీ చార్జీలు జరిగినాయి అని చెప్పి వినపడతా ఉన్నది. ఎవడా మాట అన్నది సౌట? నేనున్నా అన్నీ, నేను ఆడనే ఉన్నా, నేనే సాక్ష్యం. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, సాక్ష్యం అని కూడా ఎందుకు అంటున్నా అంటే నేను పోయినా కదా ఆల్రెడీ. అవును. రాజ్యం మీదకి ట్రక్కులు ఎక్కించే మునగాడవాడే దేశంలో. ఎంత ఏమంటారు సిల్లి మాట ఇది, ఎంత బేకూఫ్ మాట ఇది. రాజ్యం మీద ట్రక్కులు ఎక్కించే మొగోడు ఉండా ఈ దేశంలో? లేడు. మనం రాజ్యంతోనే కొట్లాడలేకనే కదా మేము సావనన్న చేస్తాం, ఈ సమాజం అన్న చూసి మార్పుకి వస్తుంది అనే కదా తిండి తిప్పలు మాని ఆడ దీక్ష చేసింది. అట్లా కొట్టాడేంత బలం ఉంటే తిండి తిప్పలు వదిలిపెట్టేందుకు ధర్నాలు చేయాలి? చేయాల్సిన అవసరం లేదు కదా. రాజ్యం మీద తిరగబడి ఫైట్ చేసేటువంటి ఇంకొక సపరేట్ సైన్యం ఏమి ఉండదు రాజ్యంలో. రాజ్యం అంటే ప్రజలు. ఆ ప్రజల క్షేమాన్ని కోరినటువంటి ప్రభుత్వాలే పైశాచిక ప్రభుత్వాలుగా, నియంత ప్రభుత్వాలుగా, ఒక హిట్లర్ని తలపించే ప్రభుత్వాలుగా, ప్రజల రక్తాన్ని ఏమంటారు పిండెకూడు వండుకొని తినే దయ్యాలలాగా కనబడుతుంటారు కదా. రాజ్యం మీద బుల్డోజర్లు ఎక్కించేటోడు అవునా? ఇప్పుడు ఏడు దాకా ఎందుకు తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దాని ఏమంటారు హైడ్రాలో భాగంగా కట్న ఇల్లు కూలగొడుతున్నారు. పర్మిషన్లు ఇచ్చింది ఎవడు? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే, కాంగ్రెస్. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే, అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదైనా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వమే. ఇక్కడ ప్రభుత్వం ప్రజలు వీళ్ళిద్దరి మధ్యలో ఉంటారు సుఖరా నరసయ్య. ఏ ప్రభుత్వం అయినప్పటికీ ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే, ఈ రోజు కులగొడుతున్నది ప్రభుత్వమే. మరి నడుమున్న ప్రజలు ఎవరు? ఎటు పోవాలా ప్రజలు? ఆ రోజు పర్మిషన్ ఇచ్చినటువంటి దొంగల్ని పట్టుకున్నారు, ఆ రోజు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులేరి మీకు మీరు కూల్చుకుంటా పోతే వాళ్ళు అప్పులు చేసారు, తప్పులు చేయలే. మెడల మీద ఉన్న పుస్తలు కూడా అమ్ముకొని కట్టుకున్నారు. అయ్యో రేపు నా పిల్లలు ఎంతగానో గుడిసెలు ఉంటారు, నేనంటే గుడిసెలు ఉన్నా, సో అదే కంప చెట్టుకు తొట్టెలు కట్టుకొని ఉయ్యాలు ఊపుకొని ఎట్నో అట్ట బతికినా, చిన్నప్పుడు బతికించిన రేపు ఎదుగుతున్నటువంటి పరిస్థితి. ఏఐ జనరేషన్, కాలం మారుతున్నది, సమాజం ఎటుపోతుందో తెలియదు, తెల్లారి వరకల్లా ఏం జరుగుతుందో కూడా తెలియదు. నా పిల్లలకు గూడు ఉండాలని ఆశతోని ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి, ఏమంటారు ఎకరమో అర్ధ ఎకరం ఉంటే ఒక హైటెక్ నగరంలో ఒక ఇల్లు ఉండాలి, నా పిల్లలు కొంత స్వేచ్ఛగా ఉండాలని అలా కష్టపడొద్దని ఏ తల్లిదండ్రులు అనుకుంటాడు. రేపు నా పిల్లల విషయంలో నేను అదే అనుకుంటా, నీ పిల్లల విషయంలో నువ్వు అదే అనుకుంటావు. మానవ సమాజంలో ఎవరైనా అట్నే అనుకుంటారు. అందులో భాగంగా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏమంటారు ఆ రైట్ వల్లనే కదా వాళ్ళు కట్టుకున్నది. గతంలో ఉన్న ప్రభుత్వం రైట్ అవుతుంది, ఇప్పుడు రాంగ్ అవుతుంది. మళ్ళీ ఈయన పోయి ఇంకో ఆయన వస్తే అది రైట్ అవుతుంది. అరే ఏంది భయ్, ప్రభుత్వాలు అనేటివి ప్రజల జీవితాలు ఆడుకునేటివి ప్రభుత్వాలు కావు, నియంతలు వీళ్ళంతా. ఇప్పుడు ఇదొక భాగం. హైడ్రా తెచ్చి ఇదంతా అక్రమ కట్టడాలు అది ఇదన్నీ మేము స్వాధీనం చేసుకుంటున్నాం అనేది ఒక భాగం నడిచింది నిన్న మనం. ఇప్పుడు రీసెంట్గా 22A యాక్ట్ తెచ్చిండ్రు. వివాదాస్పద భూములు ఏ ఉన్నా కూడా ప్రభుత్వ భూములు అయితే అవన్నీ స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పి, అక్కడున్న ఏ ఇంటికి దానికి సంబంధించినటువంటి ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎవరికి కూడా నోటీసులు కూడా పోలేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇప్పటికి. ప్రతిపక్షాలు కావచ్చు, ఇంకా కొన్ని ఇట్లా మీలాంటి తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటే వాళ్ళు టెన్షన్లో బతుకుతున్నారు ఇప్పుడు. అంటే మొత్తం తెలంగాణలో ఉన్న భూములన్నీ ఇట్లనే చేస్తే మరి ఏంది పరిస్థితి అంటే నిజంగా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను భయ్య, ఏ భూమి తెలంగాణలో ఉన్న భూమి ఎక్కడ కూడా తగాదాలో లేకుండా లేదు. ఎందుకు లేదు? భూములు వీళ్ళే కావు.
ఎందుకు వీళ్ళే కావు, భూములు వీళ్ళే అయినప్పటికీ వీళ్ళ భూమిలో వీళ్ళే కూలీలు ఇక్కడ. ఎందుకు కూలీలు? ఇక్కడ నిజాం సర్కార్ ఉంది, అవును, నైజాం సర్కార్ ఉన్నది. భూములన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? నైజాం సర్కార్ ఆధీనంలో ఉన్నాయి. అప్పుడున్నటువంటి నైజాం సర్కార్ ఆధీనంలో గుత్తేదారులుగా, బానిసలుగా, ఉంపుడు గత్తెలుగా జీవించిందెవరు? ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి, రావులు, ఎలమలు కదా. వాళ్ళ దగ్గర వీళ్ళు పటువార్లుగా చేసి ఉన్న భూములన్నీ వీళ్ళ పేర్ల మీద పట్టాలు చేసుకున్నారు కదా. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? గట్టిగా 30 ఎకరాలు 100 ఎకరాలు సంపాదించి కూడా ఒక మాట 30 ఏళ్ళు కాలే, 30 ఏళ్ళు కాలే. భూములన్నీ వాళ్ళ నుంచి వీళ్ళకి వచ్చినాయి. ఒకవేళ వాళ్ళ నుంచి అనగారిన ప్రజలకు భూములు వచ్చినాయి అంటే కూడా మళ్ళా వేలాది మంది బిడ్డలు అడవులకు పోయి సాయుధ పోరాటం చేస్తే మళ్ళీ భూములు వచ్చినాయి. ఇలా సాయుధ పోరాటం చేసి అన్నలు లేరు కాబట్టి వీళ్ళు ఆటలు నడుస్తున్నాయి, అంతే కదా. లేకపోతే భూమి విషయానికి వస్తే అడవడనా? ఈ దేశంలో ఒకటే ఒక పోరాటం మిగిలింది, భూ పోరాటమే. భూమి సమానమైనప్పుడు వ్యవస్థలో అన్ని మార్పులు వస్తాయి. అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకు ఉండదు పెద్దనా? నేను పోతే ఇంకొకటి వస్తాడు, నేను ఫైనల్ కాదు. నేను పోతే ఇంకోటి వస్తాడు ఖచ్చితంగా. అది ఏ వ్యవస్థ అయినా కావచ్చు. విప్లవం లేదు, అన్నలు చనిపోయారు, అన్నలను చంపేసిన ఆపరేషన్ కగారు విజయవంతం అయింది. విప్లవం అనేది ఇక కనబడదు, వినబడదు అన్నారు. ఢిల్లీ ఎదల మీద దేశ రాజధాని అయినటువంటి రాజధాని నడిబొడ్డున నెత్తురు జిందుతున్నప్పటికీ ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పి ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించగలిగింది విప్లవ నినాదము అని అంటే ఉన్నట్ట పోయినట్ట? మీరు చెప్పండి, ఉన్నట్ట పోయినట్ట? ఎట్లా పోతుంది భయ్యా పెద్దన్న? నాకు ఆకలి అవుతుంది అని అడిగే గొంతు ఉన్నంత కాలం, ఆకలి అవుతుంది అని అడిగే గొంతున్నంత కాలం ఇక్కడ విప్లవం ఉంటుంది. అడిగిన వాళ్ళందరూ మేధో నక్సలైట్లు, లేకపోతే అర్బన్ నక్సలైట్లు మీరు అనుకుంటా పోతే భూమి మీద ఉన్న వాళ్ళందరూ నక్సలైట్లే. ఇదే ప్రస్తావన మోడీ మాట్లాడుతూ స్వయంగా ప్రధాని జెండా ఆవిష్కరణ చేయాల్సిన సభలో మాట్లాడుతూ ఇక నక్సలిజం మొత్తం అంతమైనట్టే, నక్సలైట్లు అందరూ అయిపోయినరు, వాళ్ళ పని అయిపోయింది, ఇప్పుడు దిమాగి నక్సల్స్ ఉన్నారు, ఇక వాళ్ళని కూడా ఖతం చేసే ప్రయత్నం అవుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇండైరెక్ట్గా. ఏం చెప్తారు దానికి? అంటే నేను ఏమంటున్నానంటే, ఏమంటారు, మేధో మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళని ఒంటరి చేయాలని చెప్పి మోడీ అంటున్నారు. కాబట్టి అంటే మేధో మావోయిస్టులు అంటే ఎవరు? నిజం మాత్రమే ప్రజలకు చెప్పేటోళ్ళు, అంతే కదా. న్యాయం కోసం నిజం మాత్రమే ప్రజలకు చెప్పేటోళ్ళు. అట్లా నిజం మాట్లాడినప్పుడు వాళ్ళు నిజంగానే నక్సలైట్లు అయినప్పుడు, ఒకవేళ నిజం మాట్లాడిన వాళ్ళు అందరూ నక్సలైట్లు అయితే, మావోయిస్టులు అయితే రఘునందన్ రావుని తీసేయాలి ఫస్ట్, అవునా? మొన్నటి దాకా కేసీఆర్ని, కేటీఆర్ని ఇప్పటికీ తిడుతున్నటువంటి గుండా అరవింద్, ఆయన పేరు ఏం పేరు ఏదో ధర్మపురి అరవింద్, సారీ ధర్మపురి అరవింద్, ఆయనని తీసుకుపోయి లోపలేయాలి. మరి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి కిషన్ రెడ్డిని తీసుకుపోయి లోపలేయాలి, అవునా? తర్వాత ఎవరు ఇంకెవరు ఉండరు వాళ్ళు, బండి సంజయ్ అన్న, తర్వాత ఎవరు ఆయన రామచంద్రరావు. గట్టిగా మాట్లాడితే రాజా సింగ్ ఏమంటాడు, జేబీఎం అనే పదమే ప్రమాదకరమైన పదమాట. మరి వాళ్ళని కదా వేయాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంకో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి రాహుల్ గాంధీ మీద మోడీ మాట్లాడుతున్నప్పుడు మరి మోడీ కూడా అదే అవుతాడు కదా. వాస్తవం మాట్లాడిన వాళ్ళు అందరూ నక్సలైట్లు అయితే భూమి మీద అందరూ వాస్తవమే మాట్లాడతారు ఏదో ఒక రకంగా. మరి వాళ్ళందరూ లోపల వేసుకుంటే పోతే ఈయన వాళ్ళు పాలిస్తాడు. అంటే అంత పెద్ద ఉద్యమం జరిగిందన్న, మీ దగ్గర నుంచి మీకు గుర్తొచ్చిన పాట కావచ్చు, మీరు రాసుకున్న పాట కావచ్చు, జెన్జీ ఉద్యమానికి సంబంధించి ఆ రోజు? దేశం నాశనమైపోతున్నది కనబడతా లేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు వచ్చిందా. దేశం నాశనమైపోతున్నది కనబడుతా లేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు వచ్చిందా. మతోన్మాద ఉన్మాదుల కుట్రల దేశం దేశం చూడదురా, నేటికైనా మన యువతే తెగబడి కొట్లాటలు చెయ్యాలా. ఈ దేశంలో యువత ఫైట్ చేసినటువంటి ఉద్యమం ఏది కూడా వెనకబడలే భయ్యా, ఏది కూడా పడదు కూడా. కాబట్టి యువతనే మారాలి. ఇక్కడ ఈ దేశంలో మొట్టమొదట మారాల్సింది యువత మారాలి. ఇప్పుడు నేనున్న ఇంట్లో మేము తల్లి ఐదుగురం ఉంటాం. తల్లి ఐదుగురం ఉంటే నా తత్వం బాగుండి నేను వాస్తవం మాట్లాడితే నా ఇంట్లోకి వాస్తవమే తెలుస్తుంది. నేను తప్పుడు నా కొడుకునైతే తప్పే తెలుస్తుంది కదా. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి యువత మారాలి. మోడీ మాట్లాడేటువంటి మాటలన్నీ పచ్చి అబద్ధాలు, దొంగ మాటలన్నీ, దొంగ మాటలు. నిజం మాట్లాడిన వాళ్ళంతా నక్సలైట్లు అయితే, వాస్తవాలు చెప్పిన వాళ్ళంతా మావోయిస్టులు అయితే. కారణ జన్ముడు అంటున్నారు ఆయనని, అర్థం కాలే. కారణ జన్ముడు అంటే అంటే జన్మ అనేది ఉంది, ధర్మాన్ని రక్షించడం కోసం పుట్టిండి అని చెప్పి మాట్లాడతారు కదా. ధర్మం అంటే సపరేట్ మతం అయింది, అది ఏం మతం అది? ధర్మం వాళ్ళు ధర్మం రక్షిస్తానికి కాలేదు పుట్టేది. మీకు విషయం అర్థమవుతలేదు భయ్యా క్లియర్గా.
ఈ దేశంలో రాజ్యాంగాన్ని తీసేయాలని చాలా రోజులు ప్రయత్నాలు చేస్తున్నది బీజేపీ. చాలాసార్లు మాట్లాడారు, చాలాసార్లు తీసేస్తామంటారు. ఆల్రెడీ తీసేసినట్టే లెక్క, క్లియర్గా చూసుకుంటే తీసేసినట్టే లెక్క. ద సేమ్ టైం ఏమనంటే కారణ జన్ముడు అనుకునేటువంటి మోడీ మీ రామభక్తుడైనటువంటి హనుమంతుడిని నడి రోడ్డు మీద డ్యాన్స్ ఎట్ట చేపిస్తావా? ఈ ఆంజనేయ స్వామిని ఆట ఆడిపించుడేనా కారణ జన్ముడు? అది నువ్వెందుకు క్వశ్చన్ చేస్తున్నావు? ఎవరు మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అది నేను ఎందుకు చేస్తున్నా అంటే రామునితో ఆంజనేయ స్వామితో పాటు రాముని కూడా డ్యాన్స్ చేపిస్తే నేనేమనపోదు. ఎందుకు అనపోదు? నేను రాముని భక్తుని. నేను రీసెంట్గా నేను ఆంజనేయ స్వామి మాలేసిన. నేను రాముని భక్తుని. ఎందుకు రాముని భక్తుని? ఈ కరండపు అడవిలో 14 సంవత్సరాలు తండ్రి మాట జవదాటకుండా వనవాసం చేసాను కదా. వనవాసం చేసినటువంటి రామయ్య పాదం మోపినటువంటి మా అడవి పచ్చగా అయింది. ఆ పచ్చగా అయిన అడవిలో వెచ్చటి నెత్తురు నింపుతురు, నువ్వు వచ్చిపో నాయన అని చెప్పి మాలేసుకున్నా. తర్వాత ఏంటంటే మొన్న ఆంజనేయ స్వామిని ఏమంటారు డ్యాన్స్ చేపిస్తుంటే బాధ అనిపించింది. ఎందుకు? ఈ ఆంజనేయ స్వామి అనేట ఆయన ఆదివాసి, వానర జాతికి చెందినటువంటి ఆదివాసి బిడ్డ ఆంజనేయ స్వామి. ఆయన అంజనీ పుత్రుడు, వాయుపుత్రుడు అని అతి బలవంతుడు అని అంటారు కదా. ఆయన బలాన్ని అంత జీవితకాలం ఆయన బలాన్ని మొత్తం రామునికే దారపోసిండు. మరి రామునికే దారపోసినటువంటి ఆంజనేయ స్వామి పుట్టినటువంటి వానర జాతి అయినటువంటి ఈ ఆదివాసి తెగ ఏదైతే ఉందో అడివంతా దండకరణం అంతా తగలబడిపోతుంది కదా. జీవితం అంతా నీకు దారపోసినటువంటి అంజన్న స్వామి కులస్తులు ద సేమ్ టైం లేదా ఏమంటారు వాళ్ళ తెగ ఏదైతుందో ఆ తెగ తగలబడిపోతుంది. రాముడు అయోధ్య నుంచి ఒక్కరోజు అడవిలోకి వచ్చి చూసిపోరాదు అని అడిగిన. అదేదో పాట ఉందని. కాబట్టి నేను ఏమంటున్నా అంటే రాముడిని కూడా అదే రోజు అంటే అందరూ దేవుడు ఎగిరినంటే దేశం ఎగిరినట్టే కదా. నేను అందుకు మాట్లాడుతున్నా ఈ మాట. ఇప్పుడు నేనేమంటా రామ సక్కనోడే మా తండ్రి రామయ్య మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య రామరాజ్యంలో రక్తపాతమేది ఉండదట రాముడు పాదం మోపిన నేలను చిత్రహింసలు పెడుతున్నారట. ఓ రామయ్య ఓ రామయ్య నీ నామం పలుకుతూ నీ పాదముద్రలే చెరుచుతుండ్రు నీకు తెల్లై కొంగును జాపిన అడవిని చిత్రహింసలు పెట్టి చంపుతుండ్రు. అంటే నువ్వు అయోధ్యలో ఉన్నటువంటి రాముడా, నిన్ను 14 సంవత్సరాలు అడవి నిన్ను ఒడివేసుకొని దాచుకున్నది. నువ్వు కాళ్ళు మోపినటువంటి పాదముద్రలు చెరిపేస్తున్నారు. మా రాముడు మా తండ్రి రామయ్య నడిచినటువంటి పాదాలు మేము ఎక్కడ దేవులాడుకోవాలి? రేపు అడివంతా ఆగుతైపోయి తగలబడిపోయి బూర్ది మిగిలితే మేము ఏడు దేవులాడుకోం నీ పాదరక్షలు. ఎందుకనంటే మమ్మల్ని అయోధ్య గడప దాకా రానియరు, ఈ దేశంలో మేము అంటరానులమని ముద్రేసారు. నీ పాదముద్రలు చూసుకోనన్నా మురుస్తాం, నీ పాదముద్రని ముట్టుకోనన్నా మా జన్మ ధన్యమైందని చెప్పి మాకు మేము సంతోషపడుతాం. నాయన ఈడ అడవి తగలబడుతుంది, రా నువ్వు మమ్మల్ని ఆడదాకా రానియరు అని చెప్పడం కోసం ఆంజనేయ స్వామి ఆలేసిన. ఎందుకనంటే ఆంజనేయ స్వామి ఆదివాసుడు, నేను మూలవాసిని, మేమిద్దరం కలవడంలో తప్పేం లేదుగా. 100% అందులో బాగా చేసినట్టు అన్న. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మమ్మల్ని అక్కడ దాకా రానియరు, మమ్మల్ని అంటరానోళ్ళగా చూస్తారని చెప్పి. ఇప్పుడు రిజర్వేషన్లు ఏదైతే అంటరాని తనం బేసిస్ మీద వచ్చినటువంటి చట్టం రిజర్వేషన్ యాక్ట్ ఏది ఇచ్చిండో, ఈరోజు రిజర్వేషన్స్ అన్నీ కూడా రూపుమాపాలి, రిజర్వేషన్స్ హటావు అని చెప్పి బీజేపీకి సంబంధించినటువంటి వర్గం మాట్లాడుతూ ఉన్నది. ఏకీభవిస్తారా అన్న రిజర్వేషన్స్ తీసేసి? బీజేపీలో అగ్రస్థానంలో అగ్రవర్ణాలే ఉన్నారు. బీజేపీ అంటేనే అగ్రవర్ణం. కింది స్థాయిలో ఇప్పుడు దళిత మోర్చా, బీసీ మోర్చా, ఆ మోర్చా, ఈ మోర్చా, మనలో వాళ్ళు ఏమంటారంటే గట్టిగా నోరు తెరసలేని మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు పాపం. వాళ్ళు ఎందుకు అంత అమాయకంగా జీవిస్తున్నారు నాకైతే అర్థం కాదు. నేనేమంటానంటే బీజేపీ అంటేనే మతం, బీజేపీ అంటేనే ఒక కుట్ర, బీజేపీ అంటేనే పైశాచికత్వం, బీజేపీ అంటేనే వాస్తవాన్ని చెప్పదు. ధర్మం పేరు చెప్తూ అధర్మ పరిపాలన జరుపుతుంటుంది అది. ఎందుకు నేను మాట రిజర్వేషన్లు అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో భాగంగా వీళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చిర్రు? వీళ్ళు మనుషులుగా గుర్తించలేదు, వీళ్ళు మనుషులు కాదనంటుంది సమాజం. ఈ హిందూ సమాజంలో వీళ్ళు శూద్రులు, వాళ్ళు అతిశూద్రులు, వీళ్ళు రాక్షస తెగకు చెందిన వాళ్ళు, వీళ్ళు ఊళ్ళకు రావద్దు, వీళ్ళు ఊళ్ళ అవతల ఉండాలి, అసలు వీళ్ళు మనుషులే కాదు, వీళ్ళని తాకకూడదు, మనం అపవిత్రం అయిపోతాం, వాళ్ళు మహిళలు పుట్టిర్రు, మేము మాత్రం ఆకాశం నుంచి ఊడిపుట్టినాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అలా అణగారిన వర్గాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను అగ్రవర్ణాలు ఎందుకు తీసుకున్నాయి? కాబట్టి అగ్రవర్ణాలు
రిజర్వేషన్లు తీయకుండా ఉంచేదే అగ్రవర్ణాలు. దాని గురించి మనం పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇప్పుడు తెలంగాణలో మీరు అక్కడ జంజీ ఉద్యమానికి సంబంధించి ఇంతకుముందు ఒక పాట పడి తెలంగాణలో కూడా నిరుద్యోగులు అనేక దఫాలుగా చేస్తూ ఉన్నారు. స్టిల్ ఇంకా కూడా వాళ్ళ బతుకులు రోడ్ల మీద ఉండి నిన్న రీసెంట్గా నేను ఒక కొన్ని బైట్స్ తీసుకున్నా. సర్వేయర్లు ఏదైతే 70,000 ఉద్యోగాలు ఇచ్చినా నేను ఒక్కటి తగ్గినా నా తల నరుక్కుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాళ్ళు విసిరిండ్రు. అందులో భాగమైనటువంటి 6,500 ఉద్యోగాలు ఆ ఉద్యోగస్తులు నిన్న రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటున్నారు. మాకు ఇప్పటి వరకు జీతాలు లేవు, కనీసం మమ్మల్ని ఎవరు పిలుస్తలేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోతే కింద ఉన్నటువంటి ఒక ఆయన చెప్తాడు, ఆయన దగ్గరికి పోకండి మీరు, మంత్రి గారు మీ మీద చాలా కోపంగా ఉన్నారు, చేతిలో ఏది దొరికితే అది తీసుకొని కొట్టే అంత కోపంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారట. ఎట్లా చూడొచ్చు? ఎట్లా కొడతాడు? అట్లా దేంతో పడుతుంది? దాంతో తెలంగాణ ప్రజలు ఏది పడుతుంది అంటే ఎట్లా ఊగి ఊగి ఉయ్యాలు ఎడికి రావాలా గాడికే వస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకవేళ రాయాల్సి వస్తే ఎట్లా ఉండబోతుంది అంటే నేను అనుకుంటున్నా, ఇంకెన్ని పాడలు కట్టాలి, ఇంకెన్ని పీనుగలు వెళ్ళాలి, తెలంగాణలో నిరుద్యోగం పోనే పోదా అని ఒక పాట చేస్తాం. బా అంటే ఇంకెన్ని పాటలు కట్టాలా? మేము పోరాటం చేసేందుకు పాడలే కట్టాలి, వచ్చినాక బతకడానికి పాడలే కట్టాలి, బతుకు మారకపోతే పాడలే కట్టాలి. మా బతుకంతా పాడలు కట్టుడు, పాటలు కట్టుడు, ఈ పోరాటాలు, ఈ గుంపులు కట్టుడేనా భయ్? ఏంది ఈడ గులాంగిరి చేసిందోడు గుత్తుపోని చేతికింది ఉంది, పొలం దున్నోడోడు పంట తింటున్నదోడు. కాబట్టి నేనేమంటున్నంటే రైతు చేతిలో కట్టె ఉంటే ఒలపడ దాపడ ఎడ్లు చక్కగా అరకపోతాయి. కానీ రాజ్యం చేతిలో కట్టె ఉంటే రాజ్యం విధ్వంసంలోకి నెత్తురు కూడా అయిపోతుంది. కానీ ఈ వ్యత్యాసాలు తెలియకుండా బతుకుతారు మనలో. ఆ వ్యత్యాసం తెలవాల్సిందే. ఇప్పుడు ఎందుకనంటే ముఖ్యంగా నిరుద్యోగులు అని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా, నిరుద్యోగులు రైతు చేతుల ముల్లుకర్రై రాజ్యం ఒలపడ దాపడ ఎడ్లై ఇవి చక్కగా సాలు పోనప్పుడు ముడ్డి మీద ముల్లుగర్రతో గుచ్చితే రెండెడ్లు అవే పోతాయి చక్కగా. కాబట్టి మా ముల్లుగర్ర మీరే కావాలి. నాగలి చక్కగా పోవాలంటే రైతు చేతులు ఉన్నటువంటి ముల్లుగర్ర నిరుద్యోగులే కావాలి, లేదా చదువుకున్న మేధావులు కావాలి. అన్న ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే గారు మన పక్క కాన్స్టిట్యున్సీ తుంగతుర్తికి సంబంధించి మందుల సామెలు వివాదం చూసిండ్రు మీరు దగ్గరుండి. మునుగోడు బిడ్డగా ఎట్లా నిజంగానే వివక్ష కావచ్చు, ఇంకా ఆయనని లెక్క చేయకపోవడం కావచ్చు, ఇదంతా అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది పాటగాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉంటారు రాజగోపాల్ రెడ్డి. ఎక్కడి నుంచి? అదే ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించి మొన్న చాలా మంది వాళ్ళ పేరు లేవా, ఏ పురుషమన్నా సపోర్ట్ చేస్తున్నాడు అన్న రాజగోపాల్ రెడ్డిని. అది ఆయన బతుకు తెరువు. ఆ వివాదాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఏముంటుంది అంటే అన్న, నేను రెండోడు కొట్లాడితే మూడోనికి సందాయ అన్నట్టు ఉంటుంది. తెలంగాణలో సామెతలకు కరువా? తెలంగాణకి సామెత కరువు కాదు. గొంతున్నంత ఈజీ కాదన్న రాజకీయం. అర్థమైందా? రాజకీయంలో పోవాలంటే శత్రువును కూడా ప్రేమించగలగాలి. నువ్వు శత్రువును కూడా ప్రేమించగలగాలి. నువ్వు పొలిటికల్గా ఎదగాలంటే మనం నడుచుకుంటా పోతుంటే వాళ్ళు మనలా ఉచ్చరిస్తున్నారా, లేకపోతే చెప్పు తీసుకొని ఇసిరేస్తుర్రా, లేకపోతే ఊహిస్తుర్రా, లేకపోతే ఏం చేస్తున్నారు అనేది కూడా అవసరమే కదా. వెనక సైన్యం ఉండాలంటే మన సంకలం ఉన్న సంచి గట్టిగా ఉండాలి. ఇక మనం పోయి మొత్తం పాదపూజ చేస్తా అంటే పని ఏడవుతుంది? అంతే కదా. పాదపూజ చేస్తా అంటే పని కాదు. పాదపూజ చేస్తే పని దొరుకుతుందేమో, పరువు దొరకదు. పాదపూజ చేస్తే అమ్మని బాంచని కాలు మొక్కుతా అంటే ఆ దొడ్లేంత పెండుని తీపోరా అంటే వెనకటి కాల మాట కావచ్చు. ఇప్పుడు ఏమంటారు, పైసలిస్తే కానీ పాట అయితే పాడిపోరా, అంతే కదా. అలా దొడ్ల పెండది ఏమన్నాడు, అలా పాట పాడమండి, గంతే తేడా. దాని పెద్దగా వ్యత్యాసం మళ్ళీ చూడవలసిన అవసరం లేదు. అదే ఇదే పాట గురించి గతంలో కూడా పాటలు చేశారు మీరు. ఏమని? ప్రశ్నించే తత్వాన్ని. అంటే నేను ఒక్కరి మీద కాదు కదా, పాట అంటే నాకు ఇష్టం. అవును, పాట మీద చేసిండ్రు. పాట గతి తప్పినప్పుడే మతి సుఖరాం నడిసే మనుషులకి వస్తాడు. పాట గతి తప్పింది అనుకో, నాకు మతి ఉంది కదా, నా మతిని ఈ మానవ సమాజానికి వినిపిస్తాను, బరాబర్ వస్తాను. పాట ఎవరి నోట్ల నుంచి తప్పుగా జారిన ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే, నీ అయ్యా జాగిరా, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు నీ అయ్యా జాగిరా. ఏ సమస్య లేనప్పుడు నీ సాహిత్యం ఎవరి మీద రాస్తావు? సమస్య నీది కానప్పుడు పాట నువ్వెట్లా అమ్ముకుంటావు? ఏం నీ అత్తగారు అన్నం ఇచ్చినటువంటి ఆవు పెయ్యి అనుకుంటున్నావు ఎట్లా? పాట కాదు కదా భయ్యా. మేము జైళ్ళల్లో పోయినాం, మేమే మస్తు పిక్కట్టలు కట్టాం, మేము ధర్నాలు చేసినాం అంటే జైళ్ళలో పోతే మాట్లాడాలా? అంటే పాటగాడు ఎప్పుడు పాట పాడుకుంటూనే ఉండాలన్నా? మేము ఎక్కువ సీట్లు పో ఎవడన్నాడు? కాళ్ళు మొక్కితే వచ్చే పదవి ఎందుకు అంటున్నా. ఆత్మగౌరవం కావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ అన కదా, ఆత్మగౌరవం కావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్
మా జాతి గౌరవాన్ని నిలబెట్టిండు, ఇవాళ మేము బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చినామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి భుజాలు అన్ని గుద్దు కూడా చెప్తారుగా. మరి ఏడు అంబేద్కర్ ఎక్కడ తోలుతారు ఇప్పుడు? కాలు మొక్కమని చెప్పినాడు అంబేద్కర్. పోని మీరు నమ్మి వచ్చినటువంటి గద్దార్ అని నా కాలు మొక్కినా మొక్కమని చెప్పిండు ఆయన. ఎక్కే సింహాసనం మొక్కితే రాదురా బడివే, తొక్కితే వస్తుంది అని చెప్పిండు ఆయన. మొక్కితే వస్తుందా? మొక్కితే రాదు, పడబెట్టి తొక్కితేనే వస్తుంది. తొక్కితే మీన్ నువ్వు రియలైజ్ కావడం. తొక్కితే అంటే ఏం కొట్టమని చెప్తలేను కానీ రియలైజ్ కావడం. ఇప్పుడు గదరన్న మాట అంటే ఏమంటారు, ఇది నిచ్చెన మెట్ల వ్యవస్థ అని ఆయన. ఇక్కడ శూద్రులు ఉంటారు, అక్కడ ఏమంటారు, ఇక్కడ శూద్రులు ఉంటారు, దాని కింద అతి శూద్రులు ఉంటారు, ఇక్కడ అగ్రవర్ణాలు ఉంటారు, ఇప్పుడు ఇంకోటి ఉంటారు. ముచ్చట చెప్పేది పెద్ద మనిషి. పైన ఉన్నటువంటి అగ్రవర్ణం ఎవరైతే ఉన్నారో కింద ఉన్నటువంటి అతిశూద్రులు అయినటువంటి వాళ్ళని కాళ్ళతో అంతుంటే నువ్వు చేయితోని కాలు బలాన్ని ఆపలేవు. కాబట్టి కింద నువ్వు ఏం చేయాలి? ఈ నిచ్చెన ఇరగొడితే అయిపోయి ఆడే కిందికి వస్తాడు, మీద కూర్చో. నిచ్చెన ఇరగొట్టరాడు ఆయన, పైకి ఎందుకు ఎక్కుతావు తిక్కలో లెక్క. మొక్కుడికి ఇక్కడ వద్దు పోయి తొక్కుడే. తొక్కమని అంబేద్కర్ చెప్తుంటే మీరు ఇంకా మొక్కుకుంటా బాంచండి కాలు మొక్కుతా. అయ్యా నువ్వు లేకపోతే మేము లేవు. ఎక్కడి బాధ ఇది, ఎక్కడిది అన్న? ఒకసారి ఆ పాట పాడరా. ఏం పాట? ప్రశ్నించే తత్వం అనేది. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు. మతిగతి తప్పేనా, స్వరము శృతి తప్పేనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డావు, ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు అన్నా. ఏది మొత్తం పాడితే ఇబ్బంది పడతాను ఇప్పుడు. అది అంటే అది గద్దరని ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించి రాసినది. ఎందుకోనంటే సహజంగా నవీన్ నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద అసలు కోపం రాదు, కోపమే రాదు. ఎప్పుడు కోపం వస్తుంది అంటే ఒక నిజాయితీ కలిగినటువంటి సమాజం, నిజాయితీ కలిగినటువంటి వాదం ఏదైతే ఉంటుందో ఆ వాదానికి తూట్లు పడిచినప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది. వ్యక్తి మీద కోపం వస్తేందుకు నేను వ్యక్తిగా మాట్లాడతలేను కదా, ఏదో నా పిల్లలకు బతకడం కోసమో నేను బతకడం కోసం కాదు. అవునా కదా? నేనేమంటానంటే వ్యవస్థని తప్పుతో పట్టిస్తున్నట్టే ఖచ్చితంగా మాట్లాడతాను. విడిచిపెట్టాడు ఇంత లావటోడు కానీ. ఇప్పుడు సుఖరామ్ నర్స్ ఒక్కడే రావచ్చు, ఒక్కడే పోవచ్చు. అరే నువ్వు 100 పోట్లు పొడిస్తే ఒక్కడే కూడా పొడవనా? పొడిచైతే చూడు, చూద్దాం అన్న. అందరినీ సుఖరామ్ నరసయ్య పాట శృతి తప్పినప్పుడు ఖచ్చితంగా నా మదిలో మెదులుతుంది, ఖచ్చితంగా సుఖరామ్ నరసయ్య రాస్తా అని చెప్పిన. వ్యక్తిగతంగా అందరినీ ఎవరిని కూడా విమర్శించవు, ఓన్లీ పాట పరంగా ప్రశ్నించే తత్వాన్ని నిజంగానే చంపుకున్నప్పుడు మాత్రమే విమర్శిస్తావు. ఇప్పుడు కొంతమంది వ్యక్తుల పేరు చెప్తావు, వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్న పాటలు కావచ్చు, అంటే వాళ్ళ సాహిత్యాన్ని ఇన్స్పైర్గా తీసుకొని రాసినటువంటి పాటలు కావచ్చు, అట్లాంటి వాళ్ళ పాటలలో మీకు ఇష్టమైన పాటలు కావచ్చు, ఏమనంటే చెప్పాలి. గోరెటెంకన్న గల్లీ చిన్నది, గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళుండే ఇల్లు కిల్లి కొట్ల కంటే చాలా చిన్నయో గల్లీ చిన్నది. గోరెటెంకన్న చాలామంది ఏమనుకుంటారంటే ఆయన కవి గాయకుడు, ప్రజావాగ్యకారుడు అనుకుంటారు. ఆయన చాలా పెద్ద ఇంటెలెక్చువల్. సుక్కున గోరెటెంకన్న లాంటి వాళ్ళు చనిపోతే మళ్ళీ తెలంగాణలో అసొంటి సాహిత్యపరుడు పుట్టడు. చాలా గొప్పోడు ఆయన. సరే ఆయన ఎమ్మెల్సీ పదవి తీసుకున్నప్పుడు నేను బరాబర్ అడిగిన, ఏదేమైనప్పుడు తప్పులు ఉండొచ్చు, కానీ ఆయన మామూలు సాహిత్యపరుడు కాదు. ఆయనకు చేతులెత్తి మొక్కాల్సిందే. గద్దరన్న మంచి పాట. ఇక గద్దరన్న అంటేనే పాట కాదు పెద్ద, నువ్వు బెలవు నువ్వు. అరే కాంగ్రెస్ నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగ నీ రూపమేందో తెలిసిపాయే, అటోడు ఇటు గుసుండు బిటోడు అటు గుసుండు. అంటే కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి పోతే లొల్లి, మళ్ళీ అల్లకెళ్ళి ఇళ్ళకి వస్తే లొల్లి లేదు. అంటే ఇటుకెళ్ళి అటు పోతారు, అటుకెళ్ళి ఇటు పోస్తారు. అటోడు ఇటు వస్తుండు, ఇటోడు అటు పోతుండు, వాని నోట వీని మాట, వీని నోట వాని మాట, మీ బతుకు తెరువు కొరకే ఈడ పరిపాలన జరిపిరాట. అరే కాంగ్రెస్ నీ కపట నీతి తెలిసిపాయే, అరే దోపిడి దొంగ నీ రూపమేందో తెలిసిపాయే. అదేమంటారు చర్చల టైంలో శాంతి చర్చలకు రమ్మని పిలిచి, ఓ మంత్రి గారు మీరు శాంతి పావురం కుతిక విసికి తిరి ముఖ్యమంత్రి గారు. ఆ శాంతి చర్చలకు రమ్మని పిలిచి, ఓ మంత్రి గారు మీరు శాంతి పావురం కుతిక విసికి తిరి ముఖ్యమంత్రి గారు. ఓ ఆయన ఒక్కటారు నా పెద్ద మనిషి, ఓ ఆయన గొప్ప మనిషి. అన్న ఏ పురుషమన్నా, ఏ పురుషమన్నా ఏంది, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఈ పాట బాగా ఇష్టం. బండి యాదగిరి అంటే బండి వెనక బండి బట్టి అనే పాట బాగా మారుమోగిపోతుంది.
ఆయన రాసిన రచనలు కావచ్చు, ఆ పాటలు కావచ్చు, ఏదైనా ఒకటి. బండి యాదగిరి అన్న అంటే నేను ఆయన సాహిత్యం గొప్పగా ఇట్లేదు క్లియర్గా, ఎందుకంటే ఓపెన్గా చెప్తాను, అవునవును అవును. ఇనలేదు. బట్ అన్న రాసినటువంటి పాటలు ఈ తెలంగాణని ఎంత ప్రభావితం చేసినాయి. నేను రేపు 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 ఈవినింగ్ రిలీజ్ అయ్యే పాటల అన్నని ఉద్దేశించే, అంటే దొరల గోరి కట్టింది పాట అనేది యాదన్నని మైండ్లో పెట్టుకొని, బండి యాదన్నని మైండ్లో పెట్టుకొని రాసిన. అచ్చా. బండి వెనుక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకో, అవును. నైజాము సర్కారోడా నీ గోరి గడతాం కొడుకో, అది అన్న రాసిండు. అది దాన్ని గోరి కట్టినటువంటి పాటని మళ్ళీ ఇలా తీసుకొచ్చి నేను అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ పాటల రాసిన చెప్తా. మీ నోటి నుంచి ఒకసారి వినాలనిపిస్తుంది. ఏందది? బండి వెనక బండి కట్టి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతావు కొడుకో, నైజాము సర్కారోడా నా జీల మించినవురో, నైజాము సర్కారోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడవ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట నట నడవ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోల్కొండ, గోల్కొండ కిలా కింద, గోల్కొండ కిలా కింద నీ గోరీ కడతావు కొడుకో నైజాము సర్కారోడా, నీ గోరీ కడతావు కొడుకో నైజాము సర్కారోడా. అద్భుతంగా రాసిండు నిజంగా. నా సుద్దాల అశోక్ తేజ్ అనగానే మీకు గుర్తొచ్చే పాట? సుద్దాల అశోక్ తేజ్ అన్న అంటే ఆయన కూడా అంటే ఆయన సినిమా రైటర్, ఉద్యమ రైటర్గా నాకు తెలియదు. ఆయన సీరియస్లీ నాకు తెలియదు, నిజంగా తెలియదు. అంటే నేను ఎక్కడ కూడా ఆయన ఉద్యమం అట్లా రాయడం నాకు తెలియదు, రాసి నాకే తెలియదు. అంటే కొన్ని సినిమాలు కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా ప్రజలకు, ఓ శ్రీరాములు మాట్లాడి. అంటే లేదు, నేను అంటన్నా సినిమాలో ఆయన అద్భుతం. అవును. అంటే తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పే టైంలో కావచ్చు, నాకు ప్రాక్టికల్గా కూడా తెలియదు ఆయన. ఏంది రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, నువ్వు రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, దయ్యాలు భూతాలు తిరిగేటి గడియల్ల ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ, ఎక్కెక్కి ఏడ్సేవు ఎందుకమ్మో ఎందుకమ్మా. బాగుంటుంది ఆ పాట. వందే మాత్రం శ్రీనివాస్. వందే మాత్రం అంటే అది నింగింది ఆగినట్టు ఉంటుంది కదా, నువ్వు బలవు నువ్వు. అరే దోస్తారా తిన్నందమా, దోస్తి కట్టుకుందమా, అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా, ఆగని జన పోరాటముల భాగమైపోదమా, దోస్తారా దిన్ అరే చల్ దోస్తారా దిన్ యై దోస్తారా తిన్నందమా, దోస్తి కట్టుకుందమా, అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా. సుఖరాం నర్సన్ అని ఎప్పుడు ఈ పోరాట పాటలలో ఈ ఉద్యమాలు అంటే ప్రజా ఉద్యమాలకు సంబంధించి ప్రజల గురించి పాటలు పాడుతుంటే విన్నా నేనైతే. సుఖరాం నర్సయ్యకు ప్రేమాభిమానాలు భావమరదల పాటలు ఎప్పుడన్నా వాడతాడన్నా? నాకు తెలియదు. వాడాలి, ఈరోజు వాడాల్సిందే ఖచ్చితంగా. అంటే ఎప్పుడు చూసినా ఇదే కొనాలి, ఆడ అన్యాయం జరిగింది. నాకు సెల్ఫ్గా కొంత మనం కూడా ఫోక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు. అయితే అంటే ఇది ఎవరు రాసిరు అంటే సహజంగానే నాకు తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటుంది ఎవరు రాసిరు. నేను మా పెద్దమ్మ బుగ్గమ్మ అని మా పెద్దమ్మ ఉంటుంది ఒక ఆమె, మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చిల్లాపురంలో. ఆమె ఏంది చెలియా జగ్గన్నపేట శంభుని గుడి కాడ చేసిరి బాసాలిద్దరు, బహమానన్నీడా నాడి పోతివా ఏమోనెంట, నా మీద భ్రమలు తీరేనా. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు వాళ్ళు, అమ్మాయి అని వదిలేసి వస్తారా ఏమో, సమ్మ పాట అట్నే ఉంటుంది. అంటే ఆ పాటలో ఉన్న భావాన్ని చెప్తున్నాను నేను. ఆ తర్వాత ఆ భార్య చనిపోతట్టుంది ఆ పాటలో. ఆ భార్య చనిపోతే భర్త అంటుంటాడు, నువ్వు నేను దీనేటి ఆ ఎండి పల్లెంలో ఒక్కనేది నా బడి తినే, బామానన్నీడా నాడి పోతివా ఏమోనెంట, నా మీద భ్రమలు నీరేనా. నువ్వు నేను వండేటి ఆ పట్టే మంచంలో ఒక్కనే వండుతున్నానే, బామానన్నీడా నాడి పోతివా ఏమోనెంట, నా మీద భ్రమలు నీరేనా. చెలియా జగ్గన్నపేట శంభుని గుడి కాడ చేస్తీమి బాసాలిద్దరము, బామానన్నీడా నాడి పోతివా ఏమీనంట, నా మీద భ్రమలు నీరేనా. నువ్వు నేను దూవేటి ఆవాలు దూవెళ్ళ ఒక్కనే దువ్వబడి తినే. అంటే వాళ్ళు ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి అది బాగుంటుంది పాట. ఇది కూడా ఏడిపించే పాటనే. అంటే నాకెందుకో నేను కొంచెం సెంటిమెంటల్ మనిషి.
నేను మీద ఏదో పాట విన్నా ఒకటి ఎప్పుడో గతంలో వాడిరు, ఈ మధ్యకాలంలో వాడతలేరు. ఈ భావమర్దల పాట ఏదో వాడిరు మీరు, ఏదో ఇంటర్వ్యూలో ఒకసారి చూసిన. నమ్మి వచ్చినానో నరుసనన్నాగం చేయకు, నచ్చి ఇచ్చినానో మనసు నన్ను వదిలిపోకు, మా ఊళ్ళు మంచోళ్ళే గాని నిన్నే బమిసినా, చిన్ననాడే నాకు బావకు బొమ్మల పెళ్ళిలో. అంటే అంటే ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుని ఆల్రెడీ పెళ్ళి అయితే పెళ్ళికి బాగుంటాడు, ఈమె ఈమెకే ఇస్తాము అని ఒక అంటే వాళ్ళ పేరు పెట్టుకుంటారు కదా. వాళ్ళు పేరు పెట్టినప్పుడు కూడా నేను నిన్ను ఎందుకు చేసుకుంటున్నా అంటే నువ్వు ఇష్టం, మళ్ళీ మా ఊళ్ళు మంచోళ్ళు కాదని కాదు, కాకపోతే నువ్వేదో కొంచెం నువ్వు సపరేట్, నువ్వు ఇష్టం అనే కోణంతో వచ్చినా నన్ను ఆగం చేయకు. అంటే నేను ఇది కూడా ఎందుకు రాయాలనుకుంటున్నా అంటే ఇప్పటిదాకా చెప్పలే నేను ఏడ కూడా. ఎందుకు చెప్పాలనుకున్నా అంటే ఇప్పుడు మా భార్య పూజమ్మ ఏదైతుందో నేను ఆమె పుట్టినప్పుడే వాళ్ళ ఇళ్ళలో ఎవరికైనా పేరు పెట్టుకుంటారు కదా, చిన్నోనికి ఎలా పెద్దోనికి ఎలా లేదా అనుకుంటారు కదా. నన్ను మేమిద్దరం ఇష్టపడి చేసుకోవడం, ఒకవేళ ఆమె ఎప్పుడన్నా నేను భూమి మీద ఉన్నా లేకపోయినా ఒకవేళ అనుకుంటే అంటే నేను బయటకు పోయినా లేకపోతే ఇంకెప్పుడన్నా అంటే అనిపిస్తే నమ్ము వచ్చినాను నరుస నన్ను వదిలిపోకు, నచ్చి ఇచ్చినాను మనసు నన్ను ఆగం చేయకు, మా వాళ్ళు మంచోళ్ళే అంటే మా వాళ్ళు చెడ్డోళ్ళని రాలే నీ కాడికి అంటే ఒకవేళ ఆమె చెప్తే అట్లనే చెప్తారు. ఇప్పుడు నేను చెప్తానేమో ఇంకోలాగా చెప్తా, మా వాళ్ళు మంచోళ్ళే కానీ నేను నిన్ను ఇష్టపడ్డా, చిన్ననాడే నాకు బావకు పేరు పెట్టుకున్నారు, కానీ మా మేనత్త మురిపాలు ఇంట్లో ఉట్టికి గట్టేసి వచ్చిన, మా మేనత్త మురిపాలు ఇంట్లో ఉట్టికి గట్టేసి వచ్చిన, సచ్చిన నా సావు నువ్వే అనుకొని వచ్చిన, నన్ను నాగం చేయకుండా నన్ను వదిలిపెట్టిపోకు అని ఒకవేళ అనుకుంటే రా అనుకుంటారా అనుకుంటే రాసిన ఫైనల్గా రాసి పెట్టేది అట్టే ఉంది. బొంబాయి చూపిస్తా అని చెప్పి ఒక పాట, అది కూడా వదినమ్మ అనుకోకుండా వాడిని ఇంటర్వ్యూలు అది. అవును, దాంతో ముగించుకున్నాం మనం. ఓకే, బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను బొమ్మల ముస్తాబై వస్తి రామ్ నరసయ్య, గాడిల్లి చూపెడతానంటే రామ్ నరసయ్య, నేను మస్తుగా ముస్తాబై వస్తి రామ్ నరసయ్య, నీ పాటలకు అగ్గిదలుగా రామ్ నరసయ్య, నన్ను పట్టున మోసం చేస్తేవి రామ్ నరసయ్య, బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను బొమ్మల ముస్తాబై వస్తి రామ్ నరసయ్య, అంచుదోతి గొంగడేసి రామ్ నరసయ్య, నువ్వు 10 మందిల వాడుతుంటే రామ్ నరసయ్య, నీ కాలి గజ్జ సప్పుడింటే రామ్ నరసయ్య, నా గుండె జల్లు మంటదయ్య రాము నరసయ్య, నీ మాయ మాటలెన్నో చెప్పి రాము నరసయ్య, నువ్వు మా వల్లను మరిపిస్తివి రాము నరసయ్య. ఇదంతా బాగుంది ఇక్కడ దాకా. అంటే ప్రశ్నించే పాట కాడ రామ్ నరసయ్య, ఇక్కడ దాకా వచ్చిన 3 పిల్లలు పుట్టిన బాగానే ఉంది. ప్రశ్నించే పాట కాడ రామ్ నరసయ్య, రాజ్యం పగబట్టగల్ల నిన్ను రాము నరసయ్య, ఏరుకోరి ఎంటొస్తిని రాము నరసయ్య, కడుపున 3 నలుసులు బుట్టిరి రాము నరసయ్య, ఇక నీకేమన్నైనదంటే రామ్ నరసయ్య, మేము దిక్కులేని పక్షులమే రాము నరసయ్య. ఇది కూడా వాళ్ళు అనుకుంటా పొద్దులేసే బయట ఉంటుంది. అంటే వదిలేమో ఇప్పుడు ఈ పాటలు విన్నప్పుడు ఏమన్నా ఎమోషనల్ అయిన సన్నివేశాలు ఉన్నాయా? ఆమె నేను బాగా సెంటిమెంట్ అనమాట. ఆమె ఎట్లా అంటే నేను ఏడుస్తూ కూడా ఎందుకు ఏడుస్తున్నావు అట్లా అంటది, ఉల్టా లోపల ఏడుస్తుంది. నా ప్లేస్లో ఆమె ఉంటుంది, ఆమె ప్లేస్లో నేను ఉంటా ఇట్లా పోతే. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు టైం లేకుండా మాకు టైం ఇచ్చినందుకు. రైట్, ఇది ఇవాళ సుక్క రామ్ నరసన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసు.